ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఉదయకాల సమయంలో నిన్ను ఆరాధించడానికి ఈ సన్నిధికి తీసుకొని వచ్చినందుకే వందనాలు ప్రభా. కొంత సమయం ప్రభా నిన్ను ఆరాధించినట్లు నీ ఆత్మను దయచేయండి ప్రభా. నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తంలో నా ప్రతి పాపమును కడగండి, పరిశుద్ధపరచండి ప్రభా. నేను నీ శక్తిని, నీ ప్రభావాన్ని, నీ మహిమను చూసినట్లు, నీ సన్నిధిలో ఉన్న తేజస్సును, నీ సన్నిధిలో ఉన్న ఆ యొక్క ప్రభా బలాన్ని పొందుకున్నట్లు నీ ఆత్మను దయచేయండి ప్రభా. కొంత సమయం నేను ఆరాధిస్తుండగా ప్రభా కావలసిన నీ ఆత్మను దయచేయండి, కావలసిన నీ నడిపింపును దయచేయండి ప్రభా. బలమైన రీతిలో మా మధ్యలో నివసించండి. మీ సన్నిధిని, ప్రసన్నతను అనుభవించినట్లు సహాయం చేయండి. నీకు ఇష్టమైన, నీకు సంతోషాన్ని ఇచ్చే ప్రభా అంగీకారంగా ప్రభా మీరు స్వీకరించగలిగే కృతజ్ఞతా ధూపాన్ని, స్తుతిని మేము నీకు సమర్పించినట్లు సహాయం చేయండి ప్రభా. అదేవిధంగా నీ వాక్యం ద్వారా కూడా ప్రభా కొన్ని తలంపులు దయచేయండి, కొన్ని ఆలోచనలు దయచేయండి ప్రభా. మా జీవితాలకి అయినా శక్తిని, బలాన్ని ఇచ్చేవి నీ మాటలు, జీవాన్ని ఇచ్చే నీ మాటలు ప్రభా. అలాంటి మాటలను ప్రభా బలమైన రీతిలో నా తండ్రి మా హృదయపు లోతుల్లోనికి తీసుకెళ్ళండి. ఈ సమయం అంతా దీవెనకరంగా చేయమని కోరుతూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నిబంధన జనులం నిరీక్షణ ధనులం గనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం మేము నిబంధన జనులం. నిబంధన జనులం నిరీక్షణ ధనులం గనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం మేము నిబంధన జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము. నిబంధన జనులము నిరీక్షణ ధనులం గనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం మేము నిబంధన జనులం. అబ్రహాము నీతికి వారసులం దాటిన కులం. అబ్రహాము నీతికి వారసులం ఐగుప్తు దాటిన అనేకులం. మోషే బడిలో బాలురము, మోషే బడిలో బాలురము, యేసయ్య వడిలో కృతజ్ఞులం మేము ప్రియపుత్రులం మేము నిబంధన జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును ఇంకా
ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము. నిబంధన జనులం నిరీక్షణ ధనులం. విశ్వాసమే మా వేదాంతం, నిరీక్షణయే మా సిద్ధాంతం. విశ్వాసమే మా వేదాంతం, నిరీక్షణే మా సిద్ధాంతం. వాక్యమే మా ఆహారం, వాక్యమే మా ఆహారం. ప్రార్థనే మా వ్యాయామం. అనుదినము మేము నిబంధన జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము. నిబంధన జనులం నిరీక్షణ ధనులం. గనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం. మేము నిబంధన జనులం. అశేష ప్రజలలో ఆస్తికులం. అక్షయుడేసుని ముద్రికులం. అశేష ప్రజలలో ఆస్తికులం. అక్షయుడేసుని ముద్రికులం. పునరుద్ధానుని పత్రికలం. పునరుద్ధానుని పత్రికలం. పరిశుద్ధాత్ముని గోత్రికులం. యాత్రికులం మేము నిబంధన జనులం. పరిశుద్ధాత్ముని గోత్రికులం. యాత్రికులం మేము నిబంధన జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము. నిబంధన జనులం నిరీక్షణ ధనులం. గనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం. మేము నిబంధన జనులం. మేము నిబంధన జనులం. నజరేయుని ప్రేమ పొలిమేరలో సహించుటే మా ఘన నియమం. నజరేయుడేసుని పొలిమేరలో సహించుటే మా ఘన విజయం. క్షమించుటే ఇలా మా న్యాయం. క్షమించుటే ఇలా మా న్యాయం. భరించుటే మా సౌభాగ్యము. అదే పరమార్థం.
సహించుటయే మా సౌభాగ్యం, అదే పరమార్థం నిబంధన జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలం, మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. నిబంధన జనులం, నిరీక్షణ ధనులం, గనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం, మేము నిబంధన జనులం. క్రీస్తేసే మా భక్తికి పునాది, పునరుత్థానుడే ముక్తికి వారధి. క్రీస్తేసే మా భక్తికి పునాది, పునరుత్థానుడే ముక్తికి వారధి. పరిశుద్ధాత్ముడే మారద సారథి, పరిశుద్ధాత్ముడే మారద సారథి. ప్రభు యేసే మా ప్రధాన కాపరి, బహునేపరి. ప్రభు యేసే మా ప్రధాన కాపరి. బహునేపరి మేము నిబంధన జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, చేరెదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. నిబంధన జనులం, నిరీక్షణ ధనులం, గనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం, మేము నిబంధన జనులం, మేము నిబంధన జనులం. ఎవరి యేసని అడిగేవో, ఎవరో లే అని వెళ్ళేవో. ఎవరి యేసని అడిగేవో, ఎవరో లే అని వెళ్ళేవో. యేసే మార్గము, యేసే జీవము, యేసే మార్గము, యేసే జీవము, యేసే సత్యము కాదు చోద్యము. ఇదే మా సాక్ష్యము, యేసే సత్యము కాదు సోద్యము. ఇదే మా సాక్ష్యం, నిబంధన జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. నిబంధన జనులం, నిరీక్షణ ధనులం, గనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం, మేము నిబంధన జనులం.
అబ్రహాము నీతికి వారసులం, ఐగుప్తు దాటిన కులం. అబ్రహాము నీతికి వారసులం, ఐగుప్తు దాటిన కులం. మోషే బడిలో బాలురము, మోషే బడిలో బాలురము, యేసయ్య బడిలో కృతజ్ఞులం. ప్రియపుత్రులం మేము నిబంధన జనులం, యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలం, మోక్షము చేరుదము. విశ్వాసమే మా వేదాంతం, నిరీక్షణయే మా సిద్ధాంతం. విశ్వాసమే మా వేదాంతం, నిరీక్షణయే మా సిద్ధాంతం. వాక్యమే మా ఆహారం, వాక్యమే మా ఆహారం. ప్రార్థనే మా వ్యాయామం, అనుదినము ప్రార్థనే మా వ్యాయామం. అనుదినము మేము నిబంధన జనులం, యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరుదము. నిబంధన జనులం, నిరీక్షణ గనులం. గనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం, మేము నిబంధన జనులం, మేము నిబంధన జనులం. అశేష ప్రజలలో ఆస్తికులం, అక్షయుడేసుని ముద్రికులం. అశేష ప్రజలలో ఆస్తికులం, అక్షయుడేసుని ముద్రికులం. పునరుద్ధానుని పత్రికలం, పునరుద్ధానుని పత్రికలం. పరిశుద్ధాత్ముని గోత్రికులం, యాత్రికులం. పరిశుద్ధాత్ముని గోత్రికులం, యాత్రికులం. మేము నిబంధన జనులం, యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరుదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరుదము. నిబంధన జనులం, నజరేయుని ప్రేమ పొలిమేరలో సహించుటే మా ఘన విజయం. నజరేయుడేసుని పొలిమేరలో సహించుటే మా ఘన నియమం. క్షమించుటే ఇలా మా న్యాయం, క్షమించుటే ఇలా మా న్యాయం. భరించుటే మా
సౌభాగ్యం అదే పరమార్థం, భరించుటే సౌభాగ్యం అదే పరమార్థం, నిబంధన జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదను. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. నిబంధన జనులం. క్రీస్తే సేమా భక్తికి పునాది, పునరుద్ధానుడే ముక్తికి వారధి. క్రీస్తే సేమా భక్తికి పునాది, పునరుద్ధానుడే ముక్తికి వారధి. పరిశుద్ధాత్ముడే మారద సారథి, పరిశుద్ధాత్ముడే మారద సారథి. ప్రభు యేసే మా ప్రధాన కాపరి, బహునేపరి ప్రభు యేసే మా ప్రధాన కాపరి, బహునేపరి మేము నిబంధనా జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. నిబంధన జనులం, నిరీక్షణ ధనులం. గనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం, మేము నిబంధన జనులం. గనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం, నిబంధనా జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. నిబంధన జనులం, నిరీక్షణ ధనులం. గనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం, మేము నిబంధన జనులం. మేము నిబంధన జనులం, మేము నిబంధన జనులం. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు
కురిపించిన మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను రాజా జగమెరిగిన నా యేసు రాజా దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందునే దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందునే నిత్యము ఆరాధనకు ఆరాధమా స్తోత్ర బలునికే అర్పించెదయేసయ్యా నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలునికే అర్పించెదయేసయ్యా రాజా జగమెరిగిన నా యేసు రాజా బలహీనతల యందునా అవమానముల యందునా పడినను కృంగినను నీ కృప కలిగి ఉందునే బలహీనతల యందునా అవమానముల యందునా పడినను కృంగినను నీ కృప కలిగి ఉందునే నిత్యము ఆరాధనకు ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెదయేసయ్యా నిత్యము ఆరాధనకు నాధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెదయేసయ్యా రాజా జగమెరిగిన నా యేసు రాజా సియోను శాలేము మన నిత్య నివాసము చేరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగి ఉందునే సియోను శాలేము మన నిత్య నివాసము చేరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగి ఉందునే నిత్యము ఆరాధనకు ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెదయేసయ్యా నిత్యము ఆరాధనకు నాధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెదయేసయ్యా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను
మరి ఏదైనాను విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను రాజా జగమెరిగిన నా యేసు రాజా రాజా. చిన్న వాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 5వ వచనం కాంచి చదువుకుందాం. నీవు నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు. అతడు ఐగుప్తునకు వెళ్ళాను. కొద్ది మందితో అక్కడికి పోయి పరవాసి గొప్పదియో బలమైనదియో విస్తారమైనదియోను జనమాయను. ఐగుప్తీయులు మనల్ని హింస పెట్టి మనల్ని బాధపరిచి మన మీద కఠిన దాస్యం మోపగా మనం మన పితరుల దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా మన మొరను విని మన బాధను మన ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచాను. చదువుకున్న ఈ మాటల్లో ఇశ్రాయేలు ప్రజలకు మరి వాళ్ళు ఎలా చేయాలో మరి ఆ దేశంలోకి వెళ్ళాక కొన్ని మాటలు చెప్తూ మరి ఆ సందర్భంలో మరి భూమి పంట ఫలాలు తీసుకొని వచ్చి దేవుని మందిరంలో అర్పించేటప్పుడు బలిపీఠం దగ్గర మరి ఆ బలి అర్పించేటప్పుడు చెప్పాల్సిన కొన్ని విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. అంటే దేవుడు గతంలో జరిగిన ప్రతిదీ గుర్తు చేసుకోవడానికి మరి వాటిని బట్టి దేవుని సన్నిధిలో ఆయన్ని ఆరాధించడానికి పాత నిబంధనలో కూడా అనేక విషయాలు వారికి చెప్తూ వచ్చాడు. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, మరి వాళ్ళ పరిస్థితుల్లో దేవుడు ఎలా సహాయపడ్డాడు అనే విషయాలు అనేకమైనవి మరి చెప్తూ వచ్చాడు. అందులో ఇప్పుడు చదువుకున్న విషయాలు కూడా ఒక సందర్భంలో ఉన్నాయి. ఆ దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మీరు చెప్పాల్సిన విషయాలు ఇవి అని చెప్తున్నాడు. నా తండ్రి అరామీ దేశస్థుడు. అతడు ఐగుప్తునకు వెళ్ళాను. కొద్ది మందితో అక్కడికి పోయి పరవాసి గొప్పదియు బలమైనదియు విస్తారమైన జనము ఆయను. అంటే కొద్ది మందితో ఐగుప్తుకి వెళ్ళినాం. మరి ఈ తండ్రి అక్కడికి వెళ్ళిన తర్వాత విస్తారంగా బలమైందిగా గొప్పదిగా అయింది. ఎప్పుడైతే విస్తరించారో మరి గొప్ప జనమయ్యారో అక్కడ ఒక పరిస్థితిని వీళ్ళు ఎదుర్కొన్నారు. అది జీవితంలో మర్చిపోకుండా దేవుని సన్నిధిలో ఆరాధించడానికి వాళ్ళను దేవుడు మోషే చేత హెచ్చరిస్తున్నాడు. అప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే, ఐగుప్తీయులు మనల్ని హింస పెట్టి మనల్ని బాధపరిచి మన మీద కఠిన దాస్యము మోపగా బ్రతకడానికి ఐగుప్తుకి వెళ్ళారు. కరువు వచ్చిందని ఐగుప్తుకి వెళ్ళారు. అక్కడ కొన్ని రోజులు బాగానే ఉంది. తర్వాత జనాలు విస్తరించిన తర్వాత ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలను హింస పెట్టారు. మనల్ని హింస పెట్టారు, మనల్ని బాధపరిచారు, మన మీద కఠిన దాస్యము మోపారు. అంటే వీళ్ళు అనేకమైన హింసలు అనుభవించారు, అనేక బాధలు అనుభవించారు, అనేక కఠిన దాస్యాన్ని అనుభవించారు. వాళ్ళకేం అపకారం చేయకపోయినా ఎక్కడ వీళ్ళు విస్తరించి తమతో పోట్లాడి విజయాన్ని పొంది మరి దేశాన్ని ఆక్రమించుకుంటారు అనుకున్నారు. వీళ్ళని హింస పెట్టారు. హింస అంటే ఒక వ్యక్తిని అన్యాయంగా
మరి నొప్పిని, బాధని కలిగించడం, ఏడిపించడం. ఒక వ్యక్తికి అన్యాయంగా కారణం లేకుండా కలిగించే బాధ, నొప్పి, హింస. తర్వాత బాధపరిచారు అంటున్నాడు. హింస పెట్టారు, బాధపరిచారు. శరీరపరంగా, మానసికంగా ఎంతో బాధపరిచారు. తర్వాత కఠిన దాస్యం, అంటే చేయాల్సిన దానికంటే ఎక్కువ చాకిరి, బానిసత్వ పని, రెస్ట్ లేకుండా ప్రాణం విసిగిపోయేంత, ప్రాణం చచ్చిపోయేంత, ఈ బ్రతుకెందుకు అనేంత కఠిన దాస్యం. ఇలాంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితిలో ఉన్న వారిని దేవుడు చూచాడు. అది ఎప్పుడూ మర్చిపోకుండా ఉండాల్సిన విషయం అని చెప్తున్నాడు. మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా మన మొరను విని మన బాధని, ప్రయాసమును, మనకు కలిగిన హింసను చూచాడు. మన బాధ, మన ప్రయాస, మన హింస చూచాడు. దేవుడు న్యాయంగా బాధపడి, న్యాయంగా హింసలు పెట్టి, మరి కఠిన దాస్యాన్ని మోపుతుంటే, ఒక వ్యక్తి భరించలేకపోతున్నంత బాధపడుతుంటే, ఆ సమయంలో దేవునికి మొరపెట్టినప్పుడు వాళ్ళైతే మూలిగారు. ప్రార్థన కూడా కాదు, ఒక మూలుగే వ్యక్తి ఎలా మూలుగుతాడో అలా మూలిగారు. అలాంటి మూలుగులు దేవుడు విని వారి బాధను, వారి ప్రయాసమును, వారి హింసను చూచాడంట. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు ఎలాంటి వాడు అంటే, మనల్ని బాధ పెట్టిన, హింస పెట్టిన, కఠిన దాస్యానికి మన జీవితం వచ్చే పరిస్థితికి కారణమైన మనుషులైనా, పరిస్థితులైనా, కొన్నిసార్లు సాతానైనా, లోకమైన, మనమైన, వాట్ ఎవర్ ఇట్ మే బి, కారణం ఏమైనా సరే, మనల్ని బాధపరిచిన, మనల్ని హింస పెట్టిన, మనల్ని కఠిన దాస్యము చేత మానసికంగా, శరీరపరంగా హింసించిన మనము దేవునికి మొరపెడితే ఆ బాధకు కారణమైన, అహింసకు కారణమైన, ఆ యొక్క కఠిన దాస్యానికి కారణమైన పరిస్థితుల్లోనూ మనల్ని చూస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు చెప్పాల్సిన మాట ఏంటంటే, మన బాధని, మన ప్రయాసాన్ని, మనకు కలిగిన హింసని చూచెను. చూచే దేవుడు. ఎవరు చూసినా చూడకపోయినా, మనుషులకు ఆ బాధ తెలిసినా తెలియకపోయినా, అప్పుడే బాధని, అప్పుడే హింసని, అప్పుడే నరక యాతనని చూసే ఒకరున్నారు. ఆయనే మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు. అది మనుషులు మోపిన, మనకై మనం చేసుకున్న ఏదైనా సరే, హింసను, బాధను, కఠిన దాస్యాన్ని, విశ్రాంతి లేక, మరి సంతోషం లేక, ఎంతో మానసికంగా, శరీరపరంగా పడే హింసని, బాధని చూచే తండ్రి, రహస్యమందు చూసే తండ్రి, కనులార చూచే తండ్రి ఒకరున్నారు. అందుకే ఎవరు బాధ పెట్టినా, ఎవరు హింస పెట్టినా, లేకపోతే బాధలు గుండా వెళ్తున్నా, హింసలు అనుభవిస్తున్నా, కఠిన దాస్యం మానసికంగా, శరీరపరంగా చేయాల్సి వచ్చిన ఆ బాధ ఎంత భయంకరమైందంటే, ఆ చేయాల్సి వచ్చిన పరిస్థితుల్లో అది నరాల్ని, శరీరాన్ని, మనస్సుని ఎంతో వేదనకి, బాధకి గురి చేస్తుంది.
కన్నీళ్లను రాళ్ళు చూస్తుంది, ప్రాణాన్ని విసిగిస్తుంది. మనుషులు సహాయం చేయలేరు, ఎటువైపు నుంచే సహాయం రాదు, దానికి తగిన ఆలోచన తెలియదు. కానీ గొప్ప సంతోషం ఏంటంటే, మన బాధని, మన హింసని, మన ప్రయాసాన్ని ఒకరికి మొరపెడితే ఆ దేవుడు చూస్తాడంట. ఈరోజు అంత గొప్ప దేవుడు ఉన్నాడు. అది ఎవరి వల్ల కలిగిన, ఎన్నేళ్ళ నుంచి కలుగుతున్నా, ఏ విధంగా కలుగుతున్నా ఆ బాధని, ప్రయాసంని ఒకరోజు చూస్తాడు. 400 ఏండ్లు బాధపడ్డారు, 400 ఏండ్లు ఏడ్చారు, 400 సంవత్సరాలు బానిస బతికారు. కొంతమంది జీవితం 10 ఏండ్లైనా, 20 ఏండ్లైనా, 30 ఏండ్లైనా అదే బాధ, అదే దుఃఖం, అదే ఏడుపు, అదే కఠిన దాస్యత్వం. కొన్నిసార్లు శిక్ష కొన్నేళ్ళు ఉంటుంది, అయినా కానీ ఒకరోజు దేవుడు చూస్తాడు. అబ్రహాము 25 సంవత్సరాలు తన లోపాన్ని, తన యొక్క కొదవనాటి బాధపడ్డాడు. 40 ఏళ్ళు మోషే తన చదువును, తన స్టేటస్ని, తన హోదాను వదిలిపెట్టి 40 ఏళ్ళు అరణ్యంలో ఒక గేదెలు, ఒక గొర్రెలు పెంచుకుంటాడు. తనకు సంబంధం కాని జీవితాన్ని అనుభవించాడు. దావీదు ఎన్నో సంవత్సరాలు అరణ్యంలో ఒక కుక్కలాగా, నల్లిలాగా పరిగెత్తుకుంటూ బ్రతికాడు. కొన్ని సంవత్సరాలు ఉంటుంది బాధ, రోజులో, నెలలో పోయేది కాదు. అలాంటి బాధ కానీ ఒకరోజు చూస్తాడు, అలాంటి దేవుడు ఉన్నాడు. ఒకరోజు విడిపిస్తాడు. వీళ్ళందరినీ విడిపించిన ఆయన. యోసేపు కూడా ఎన్నో సంవత్సరాల బాధ అనుభవించాడు. బాధ 15 ఏళ్ళైనా, 20 ఏళ్ళైనా పోకపోవచ్చు. కొన్నిసార్లు 30 ఏళ్ళు పోదు అదే బాధ, కొన్నిసార్లు 60 ఏళ్ళు వచ్చినా పోదు అదే బాధ, అదే కఠిన దాస్యత్వం, అదే హింస. కానీ ఆ బాధను చూసే ఆయన ఉన్నాడు. అది ఎంత స్టేజ్ దాటినా కూడా, అది ఎంత సంవత్సరాలు గడిచినా కూడా ఆ బాధను చూసే ఒక దేవుడు ఉన్నాడు, వినే దేవుడు ఉన్నాడు. అంత మాత్రమే కాదు, చూడటము, వినడము కాదు, ఆయన దాంట్లో నుంచి బయటికి తీసుకొచ్చేవాడు. అదే 8వ వచనం చెప్తున్నాడు. అప్పుడు యెహోవా బాహుబలము చేత, బాహుబలము వలన, చాపిన చేతి వలన, మహాభయముల వలన, సూచక క్రియల వలన, మాత్కార్యముల వలన ఐగుప్తులో నుండి మనల్ని రప్పించాడు. కొన్నిసార్లు ఈ బాధలో నుంచి మన బలముతో, మన డబ్బుతో, మన జ్ఞానంతో, మన శక్తితో బయటికి రాలేము. అలాంటి టైములో దేవుని యొక్క బాహుబలము చేత, దేవుని యొక్క చాచిన చేతి చేత, దేవుని యొక్క భయము చేత, దేవుని యొక్క సూచక్రియల చేత, దేవుని యొక్క మాత్కార్యాల చేత ఆయన బయటికి తీసుకొస్తాడు. మనకు కలిగే హింసల్లో నుంచి, మనకు కలిగే బాధల్లో నుంచి, మనకు కలిగే కఠిన దాసత్వంలో నుంచి కొన్నిసార్లు మనం విడిపించుకోలేం. మన శక్తి సరిపోదు, మన వల్ల కాదు, మన ప్రయత్నాలు ఓడిపోతాయి, మనం చేసేటివి ఓడిపోతాయి, నష్టపోతాం. ఎంత చేసినా కూడా బయటికి రాలేం. అంతకంతకు పడిపోతూనే ఉంటాం, అంతకంతకు బాధ ఎక్కువైతేనే ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలకు కూడా వాళ్ళు విడిపించడానికి చేసిన ప్రయత్నంలో అంతకంతకు బాధ ఎక్కువైతేనే వచ్చింది. ఇంకా గడ్డి, ఇంకా వాళ్ళే తెచ్చుకొని చేయాల్సిన పని, చాకిరి ఎక్కువైంది. దాని బదులు చచ్చిపోవడం మేలనుకున్నారు. కొన్నిసార్లు విడిపించే ప్రయత్నంలో, కొన్నిసార్లు బయటకు వచ్చే ప్రయత్నంలో, కొన్నిసార్లు మనంతట మనం చేయాల్సిన ప్రయత్నంలో ఇంకెక్కువ బాధకి, ఇంకెక్కువ హింసకి, ఇంకెక్కువ కఠిన దాస్యానికి వెళ్ళిపోతాం. కానీ అలాంటి పరిస్థితిలో దేవుని బాహుబలం, దేవుని చాచిన చెయ్యి, దేవుని మహాభయం, దేవుని సూచక క్రియలు, దేవుని మాత్కార్యాలు
ఇక్కడ ఎవ్వరి గొప్పతనం లేదు, దేవుని బలం, దేవుని శక్తి, దేవుని చెయ్యి, దేవుని అద్భుతాలు. కొన్నిసార్లు మనం ఏమి చేయకపోయినా కూడా దేవుడే మనల్ని బయటికి తీసుకొని వస్తాడు, దేవుడే మార్గాన్ని చూపిస్తాడు. దేవుడు చూచాడు అంటే విడిపించడానికి ప్రయత్నం ఆయనే చేస్తాడు. దానికి మన సపోర్ట్ అవసరంలా, మన శక్తి అవసరంలా, మన జ్ఞానం అవసరంలా, మన బలము ధనము అవసరంలా, మన మనుషుల పరంగా కావలసిన రికమెండేషన్స్ అవసరంలా. అలాంటి పరిస్థితుల్లో దేవుడే తీసుకొస్తాడు. తన కృప, తన శక్తి, తన బలము. మనం చేయలేంది ఆయన నిమిషంలో చేయగలడు, రోజులో చేయగలడు, గంటలో చేయగలడు. అలా ఒక్క రోజులోనే ఐగుప్తులో ఘోష వినిపించి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చాడు. మోషే ఎన్నోసార్లు వెళ్ళి మాట్లాడినారు అని వాళ్ళు దేవుని హస్తం వల్ల ఒక్క రాత్రే బయటికి రాగలిగారు. అందుకే కొన్నిసార్లు మన బలముతో చేయలేంది, మన చేతులతో చేయలేంది, మన జ్ఞానంతో చేయలేంది, మన బాధ టైంలో దేవుడు తన చెయ్యితో, తన బలముతో, బాహుబలం, అది ఎంతో శక్తి, దాని ద్వారా బయటికి తీసుకొస్తాడు, దాని ద్వారా రప్పిస్తాడు. తర్వాత ఇంకొక మాట కూడా ఇక్కడ చెప్తున్నాడు, ఈ స్థలమునకు మనల్ని చేర్చి పాలు తేనెలో ప్రవహించు దేశమైన ఈ దేశమును మనకిచ్చాడు. బాధను చూసే దేవుడే కాదు, బాధ నుంచి బయటికి తీసుకొచ్చే దేవుడే కాదు, తర్వాత బ్రతకడానికి కావలసిన దేశాన్ని కూడా విలకిచ్చాడు. అది కూడా పాలు తేనె ప్రవహించే దేశం. చూసి వదిలిపెట్టలేదు. సరే బయటికి తీసుకొచ్చి బాధ పోయింది కదా అని వదిలిపెట్టలేదు. బయటికి తీసుకొచ్చిన వాళ్ళని బ్రతకడానికి ఒక దేశాన్ని, అది కూడా పాలు తేనె ప్రవహించే దేశాన్ని వాళ్ళకి ఇచ్చాడు. ఈరోజు దేవుడు మనల్ని బాధల్లో నుంచి బయటికి తీసుకురావడమే కాదు, బాధను చూసేవాడే కాదు, బాధను దాటించి సంతోషంగా బ్రతికి, తృప్తిగా బ్రతికి, ఆనందంగా గడపగలిగే జీవితాన్ని, దేశాన్ని, మనుషుల్ని మనకివ్వగలడు. వీళ్ళని చూసి వదిలేయలేదు, రప్పించి వదిలేయలేదు, బాధపోయిందిగా మేము బతుకండి అని వదిలేయలేదు. వాళ్ళని ఒక స్థిరమైన ఒక దేశంలో ఉంచి అక్కడ కావలసిన ఇండ్లు, ఫలాలు అన్నీ ఏర్పాటు చేసి ఆనంద జీవితాన్ని వాళ్ళకు అనుమతించాడు. ఇది ఎప్పటికీ మర్చిపోకూడదు అని చెప్తున్నాడు. ఇది ఎప్పటికీ వాళ్ళు మర్చిపోకూడదు అని చెప్తున్నాడు. సో ఈరోజు దేవుడు బాధను చూసి బయటికి రప్పించి తర్వాత బ్రతకడానికి కావలసిన ఏర్పాటు చేస్తాడు. అది కూడా పాలు తేనెలు ప్రవహించే ఒక మంచి దేశం. బాధ నుంచి బయటకు వచ్చాం, ఇంకేం చేయాలనుకున్నప్పుడు దానికి కావాల్సిన ఆలోచన ఇస్తాడు, దానికి కావాల్సిన జ్ఞానం ఇస్తాడు, దానికి కావాల్సిన ఏర్పాటు చేస్తాడు, దానికి కావాల్సిన అవకాశాలు ఇస్తాడు, సంతోషంగా బ్రతికే పరిస్థితులు కల్పిస్తాడు, మనుషులను కల్పిస్తాడు, వాతావరణాన్ని కల్పిస్తాడు, పనులను కల్పిస్తాడు. సో బాధను చూసేవాడు, బాధ నుంచి బయటికి రప్పించేవాడు, బాధ తర్వాత కూడా ఆనంద జీవితాన్ని ఇవ్వగలిగిన వాడు. ఇంకా ఆత్మీకంగా కూడా మనం ఈ విషయాలు ఆలోచన చేస్తే, శరీరపరంగా ఎలా విడిపించి చూశాడో ఆత్మీయ జీవితంలో కూడా పాపానికి బానిసలమయ్యాం. సాతాను చేత దాస్యం వచ్చింది. ఆదామవ్వలు పాపం చేసినప్పుడు వెట్టి చాకిరి వచ్చింది, మరణం వచ్చింది, నరకం వచ్చింది. ఈ బాధను పరలోకం నందు దేవుడు చూచాడు. పాపాల నుంచి విడిపించేవాడు లేడా, రక్షకుడు లేడా అని చేసిన ప్రార్థనలు ఆయన విన్నాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని విడిపించడానికి పంపించాడు. ఈరోజు పాపం నుంచి బయటికి తీసుకొచ్చాడు, సాతాను హస్తాల్లో నుంచి బయటికి తీసుకొచ్చాడు,
నరక వేదన నుంచి బయటికి తీసుకొని వచ్చాడు. ఆయన చూశాడు. ఆదామవ్వలు పాపం చేసి ఆదామవ్వలు అనుభవించే బాధ ఆయన చూసి, పాపానికి శిక్ష ఆయన చూసి, మరణాన్ని చూసి, నరకాన్ని చూసి, మానవాళిని మనుషుల్ని వదిలేయలేదు. తన బాహుబలం, తన చెయ్యి ఆయన యేసుక్రీస్తు వారిని పంపించి పరిశుద్ధాత్మ శక్తితో లేపి ఆయన కుమారుని మరణము, యేసుక్రీస్తు వారి త్యాగము, తర్వాత పరిశుద్ధాత్మ దేవుని శక్తి సాతాను శక్తుల్లో నుంచి విడిపించింది. పాపంలో చచ్చిన మనల్ని తీసుకొచ్చింది. పాపానికి బానిస బతికి పాపానికి వెట్టి చాకిరి చేస్తున్న మనల్ని విడిపించింది. విడిపించడమే కాదు, చూడడమే కాదు, పరలోకంలో మనల్ని కూర్చోబెట్టింది. ఒక రాజ్యాన్ని, ఒక దేశాన్ని, ఆనంద దేశాన్ని మన కొరకు సిద్ధపరిచాడు ఆయన. ఆనంద సంతోషాలు, శ్రమ, దుఃఖం, చెమట కార్చి, మరణము, నరకము తొలగించి అవేవి లేని ఒక రాజ్యాన్ని, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని, ఆనందకరమైన ఒక దేశాన్ని, రమ్యమైన దేశాన్ని, శాశ్వతమైన దేశాన్ని మన కొరకు ఏర్పాటు చేశాడు. అలా మనల్ని కూడా ఒకప్పుడు పాపంలో బానిసలై ఉండగా, సాతానుకు బానిసలై ఉండగా దేవుడు చూచాడు. తర్వాత బయటికి తీసుకొచ్చాడు. రేపు పరలోకంలో మనల్ని కూర్చుండబెట్టబోతున్నాడు. అల్లడి పెట్టేశాడు. అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి మాటలను బట్టి కొద్ది నిమిషాల్లో దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఇంత మంచి దేవుడు, ఇంత గొప్ప దేవుడు, ఆత్మీయపరమైన ప్రతిదీ మనల్ని విడిపించిన దేవుడు. సాతాను మనల్ని హింస పెట్టాడు, పాపాలు జయించి మరణం తెప్పించాడు, శాపాలను తెప్పించాడు, ఏడిపించాడు. పాపంలోనే బ్రతుకుతున్న వాళ్ళం, పాపంలోనే బానిసలుగా ఉన్న వాళ్ళం, పాపాన్ని చేస్తూ, పాపాన్ని మోస్తూ, పాపంలోనే చచ్చిన వారు. కానీ దేవుడు చూచాడు, తన కుమారుని పంపించాడు. తన శిలువ మరణం ద్వారా బయటికి తీసుకొచ్చాడు. తన రక్తం ద్వారా బయటికి తీసుకొని వచ్చాడు. తన శక్తి ద్వారా బయటికి తీసుకొచ్చాడు. తన యొక్క క్షమాపణ ద్వారా బయటికి తీసుకొచ్చాడు. తను విధించిన శిక్ష ద్వారా బయటికి తీసుకొచ్చాడు. పరలోకంలో మనల్ని కూర్చుండబెట్టాడు. పరలోక రాజ్యంలో, కొత్త దేశంలో కూర్చుండబెట్టాడు. అలాగే శరీరపరమైన బాధను చూసేవాడాయన, హింసను చూసేవాడాయన, వేదనను చూసేవాడాయన, దాని నుంచి బయటికి రప్పించేవాడాయన. తన బలముతో, తన శక్తితో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. రక్షణ కోసం మనం ఏం చేయలేదు, యేసుక్రీస్తే అంత చేశాడు. అలాగే మన యొక్క విడుదల కోసం తన శక్తిని ఉపయోగించి, తన బలాన్ని ఉపయోగించి చేయగలిగిన వాడాయన. అలాగే ఒక మంచి దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. అలాగే మనకు కూడా ఒక మంచి దేశాన్ని, పరలోక సంబంధమైన దేశాన్ని, వాగ్దాన దేశాన్ని, శాశ్వత దేశాన్ని ఇచ్చాడు. ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, దేవా, మా బాధను చూసేవాడు, చూసావు. పాపంలో పడుతున్న బాధ చూసావు ప్రభువా. రక్షకుడైన యేసుక్రీస్తు వారిని పంపించి బయటికి తీసుకొచ్చారు. ఒకప్పుడు అందరిలాగే పాపంలోనే బ్రతుకుతూ, పాపంలోనే చస్తూ, పాపంలోనే ఉన్నాం ప్రభువా. నీ శక్తిని పంపించి, నీ కృపను పంపించి, నీ వాక్యాన్ని పంపించి ఈరోజు మమ్మల్ని బయటికి తెచ్చారు. పరలోకంలో కూర్చుండబెట్టారు ప్రభా. శరీరపరంగా నా ప్రభా, ఆత్మీయ జీవితంలో ప్రభా సాగుతున్న వేళ ప్రభా మా పాపాలను బట్టి అయినా సరే, దేవా ఎదుటి వాళ్ళు చేసిన దాన్ని బట్టి అయినా సరే మేము హింస పొందుతాం ప్రభా, బాధ పొందుతాం, కఠినత్వాన్ని పొందుతాం. సాతాను చేసిన దాన్ని బట్టి ఆదాము వాళ్ళు పొందారు.
ఐగుప్తులు చేసిన దాన్ని బట్టి ఇశ్రాయేలు పొందారు. ఈరోజు మా బాధకు కారణం ఎవరెవరో నీకు తెలుసు ప్రభా. అది మనుషులైనా పరిస్థితులైనా తెలుసు ప్రభా. అయినా వారు పెట్టే ఆ బాధ నుంచి, నాయన అహింస నుంచి, ఆ వేదన నుంచి ప్రభా మీరు బయటికి రప్పించే దేవుడు, బాధను చూసే దేవుడు ప్రభా. ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరికి అర్థమైనా అర్థం కాకపోయినా, ఎవరికి తెలిసినా తెలియకపోయినా మా బాధలను చూసే దేవుడు, హింసలను చూసే దేవుడు, కఠిన దాస్యత్వాన్ని చూసే దేవుడు ప్రభా. దాని కింద బతికే ఆ బానిస బతుకును చూసే దేవుడు ప్రభా. దేవా, నీ కృప ద్వారా, నీ సహాయం ద్వారా, నేను నీ యొక్క ప్రేమ ద్వారా, కేవలం ప్రభా నీ చాచిన చేతి ద్వారా, నీ బాహుబలం ద్వారా, నీ యొక్క జ్ఞానం ద్వారా, నీ ఆలోచన ద్వారా ప్రభా, కేవలం నీ సహాయం ద్వారానే మమ్మల్ని బయటికి రప్పించగలరు ప్రభా. ఆ విధంగా మీరు చేయగలిగిన దేవుడు నాకున్నందుకే ఉన్నాను ప్రభా. ఒక మంచి జీవితాన్ని ఇవ్వగలిగిన వాడవు, ఆనందకరమైన జీవితాన్ని ఇవ్వగలిగిన వాడవు, సంతోషకరమైన జీవితాన్ని ప్రభా, ఒక మార్గాన్ని, ఏర్పాటును, ఒక జీవితాన్ని, ఒక దేశాన్ని ఇవ్వగలిగిన వాడవు ప్రభా. బయటికి తీసుకొచ్చి వదిలేయకుండా ప్రభా భవిష్యత్తును అద్భుతంగా, ఆనందంగా మార్చగలిగిన దేవుడు ప్రభా. ఇలాంటి గొప్ప దేవుడు ప్రభా, ఇలాంటి గొప్ప దేవుడు ప్రభా. బాధలోనే చచ్చిపోకుండా, అదే బాధలతోనే అక్కడే జీవితం అయిపోకుండా బయటికి తీసుకొచ్చి ప్రభా ఒక అద్భుతాన్ని చేయగలిగిన దేవుడు అని హృదయపూర్వకంగా నేను స్తుతిస్తూ ఈ మా ప్రార్థన, ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ఎంతో గొప్ప రక్షణనిచ్చి కృతజ్ఞుడా దయాళుడా. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ఇహమందు ఇహ పరమందు నివసించువారు నీ నామమున మోకారింతురు. ఇహ పరమందు నివసించువారు నీ నామమున మోకారింతురు. మహిమా పరతురు దేవుని, మహిమా పరతురు దేవుని. అంగీకరించు ప్రతివాని జిహ్వా నీవే క్రీస్తువానుచు. అంగీకరించు ప్రతివాని జిహ్వా నీవే క్రీస్తువానుచు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ఐగుప్తు నుండి విడిపించిన వారిని 40 సంవత్సరములు కాపాడితివి.
కాచితివి కను పాపగా, కాచితివి కను పాపగా ఉంచి ఉన్నావు మాదిరిగా వారిని, నీ ఆలోచన గొప్పది. ఉంచి ఉన్నావు మాదిరిగా వారిని, నీ ఆలోచన గొప్పది. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. అపారమైన క్రియలు చేయుచు మమ్మెల్లా పరిపాలించుచున్నావు. అపారమైన క్రియలను చేయుచు మమ్మెల్లా పరిపాలించుచున్నావు. ప్రేమగల ప్రభువా, ప్రేమగల ప్రభువా, పాపిని రక్షింప ఇహమోనకేగి గొప్ప రక్షణనిచ్చితివి. పాపిని రక్షింప ఇహమోనకేగి గొప్ప రక్షణనిచ్చే ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. పరమును తెరచి మన్నా కురిపించి అందరికీ జీవజలమిచ్చితివి. పరమును తెరిచి మన్నా కురిపించి అందరికీ జీవజలమిచ్చితివి. పొందిరి తృప్తిని అందు, పొందిరి తృప్తిని అందు. మేఘ అగ్ని స్తంభముగా, మేఘ స్తంభముగా నిత్యము నడిపించుతివి. అగ్ని స్తంభముగా, మేఘ స్తంభముగా నిత్యము నడిపించుతివి. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. తుఫాను రేగి నిరాశపరచ శత్రువు మా మధ్యన చెలరేగగా. తుఫాను రేగి, తుఫాను రేగి నిరాశపరచ శత్రువు మా మధ్య చెలరేగగా. మమ్ములను రక్షించితివి, మమ్ములను రక్షించితివి. వాగ్దానములు నెరవేర్చి నీవే స్వాస్థ్యము ఇచ్చితివి. వాగ్దానములు నెరవేర్చి నీవు స్వాస్థ్యము ఇచ్చితివి. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన
ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. వాక్యం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. ఆకాను యెహోషువతో ఇట్లా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపం చేసినది నిజము. దేవుడు దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని, అదిగో నా డేరా మధ్య అవి దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతే ఒప్పుకొని. ఈ చదువుకున్న ఈ మాటల్లో ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరి ఐగుప్తులోకి వస్తున్న మధ్యలో కొన్ని యుద్ధాలు వాళ్ళు చేస్తున్న పరిస్థితుల్లో మరి యెరికో మీద యుద్ధం చేసినప్పుడు మరి దాన్ని ఎవరు తీసుకోకూడదని, దానిలో ఉన్న వస్తువులు ఎవరు ముట్టొద్దని చెప్తూ వచ్చాడు. కానీ ఒక వ్యక్తి ఇక్కడ మరి దాంట్లో ఉన్నది తీసుకున్నాడు. ఆకాను చెప్తున్నాడు, యెహోవాకు విరోధంగా నేను పాపం చేసినది నిజం. ఏమేం చేసింది కూడా డీటెయిల్గా చెప్పాడు. ఒక మంచి షీనారు పై వస్త్రం, 200 తులముల వెండి, 50 తులముల ఎత్తుగల గంబారు చూచి ఆశించి తీసుకున్నా, అది పలానా చోట దాచిపెట్టబడింది అని చేసిందంతా ఒప్పుకున్నాడు. అంటే దాదాపు 6 లక్షల కాల్బలము పెద్దవాళ్ళే పిల్లలతో కలిపి ఒక 20 లక్షల దాకా ఉంటారన్నారు జనం. అన్ని లక్షల మందిలో ఒక వ్యక్తి పాపం చేశాడు, ఒక వ్యక్తి తప్పు చేశాడు. దీన్ని బట్టి, ఒక్క వ్యక్తి చేసిన పాపాన్ని బట్టి ఎంత నష్టం జరిగిందంటే, వీళ్ళొక దాని మీదకి యుద్ధానికి వెళ్ళారు. అది మనకు 4-5 వచనంలో ఉంటుంది. హాయి అనే దాని మీదకి యుద్ధానికి వెళ్ళారు. వాళ్ళ దగ్గర నిలవలేక పారిపోయారు. తర్వాత వాళ్ళు పారిపోయినప్పుడు, తరమబడినప్పుడు 5వ వచనంలో జనుల గుండెలు కరిగి నీరైపోయాను. అంటే పాపం చేసింది ఒక్క వ్యక్తే, కానీ దానికి ఇశ్రాయేలు ప్రజల మొత్తము గుండెలు నీరైపోయినాయి. ఇశ్రాయేలు ప్రజలు మొత్తము డల్ అయిపోయారు, గుండెలు కరిగి నీరైనాయి. ఈరోజు కూడా ఒక్క వ్యక్తి పాపం చేస్తే
అది మొత్తం దేశానికి చుట్టుకుంటుంది, సంఘానికి చుట్టుకుంటుంది, కుటుంబానికి చుట్టుకుంటుంది. ఇంట్లో ఒక్క వ్యక్తి తప్పు చేసిన దానికి ఇంట్లో వాళ్ళందరూ బాధపడాలి. సంఘంలో ఒక్క వ్యక్తి తప్పు చేస్తే సంఘం మొత్తం బాధపడాలి. ఒక్క వ్యక్తి చేసిన దానికే మిగతా వాళ్ళు డల్ అయిపోతారు, మిగతా వాళ్ళు భయాన్ని ఎదుర్కొంటారు, మిగతా వాళ్ళు బాధని ఎదుర్కొంటారు. ఎక్కడ ఆకాన్ తప్పు చేశాడు, కానీ ఇశ్రాయేలీల ధైర్యం కోల్పోయారు. కొన్నిసార్లు ఒక వ్యక్తి తప్పు ఆ వ్యక్తికి మట్టుకే ఆగదు. ఒక్క వ్యక్తి చేసిన తప్పుకి ఆ వ్యక్తి ధైర్యం కోల్పోవడమే కాదు, కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ధైర్యం కోల్పోతారు, సంఘంలో ఉన్న వారికి ధైర్యం కోల్పోతారు, దేశంలో ఉన్న వాళ్ళకి కోల్పోతారు. జనుల గుండెలు కరిగి నీరైనాయి. ఈ వ్యక్తి చేసిన పాపము ఇశ్రాయేల్ అందరినీ గుండెలు కరిగించేంతగా వాళ్ళ హృదయాలను బద్దలు చేసి డల్ చేసి, మనం సాగలేము, ఇంకా మనం వెళ్ళలేము, మనం పోరాడలేము, మన జీవితం ఇంతే, మన వల్ల కాదు. ఎంత గొప్పగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాట రాయించాడు. జనుల గుండెలు కరిగి నీరైనాయి అంటే గుండెలు కరిగి నీళ్ళైపోయినాయంట. గుండె ధైర్యం చెడిపోయింది, కూలబడ్డారు, సతికిలబడ్డారు. ఒక్క వ్యక్తి చేసిన దానికి కొన్ని లక్షల మంది కూలబడిపోయారు. ఈరోజు మన పాపము మనతోనే ఆగిపోతాం. మనం చేసిందా ఒక్క తప్పు, మనం చేసిన ఒక్క పాపం, మనం చేసిన ఒక్కటి, మనతో పాటు మనతో ఉన్న వాళ్ళు, మన కుటుంబం, సంఘం, దేశం, సమాజం బాధపడడానికి కారణమవుతుంది, ఏడవడానికి కారణమైంది, దుఃఖపడడానికి కారణమైంది. జనాలే కాదు. తర్వాత చూడండి 6వ వచనంలో, యెహోషువ తన బట్టలు చింపుకొని తాను ఇశ్రాయేలు పెద్దల మధ్య సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖాలు మోపి తమ తల మీద ధూళి పోసుకొని, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మల్ని నశింపజేయనట్లు ఎందుకు మమ్మల్ని అమోరీయుల చేతికి అప్పగించావు? ప్రభువా కనికరించుము. నాయకుడు, రాజు, ఇశ్రాయేలు ప్రజలను నడిపించే నాయకుడు, పెద్దలు బట్టలు చింపేసుకున్నారు. బట్టలు చింపేసుకున్నాడంటే యెహోషువ ఎంత బాధ అనుభవిస్తే బట్టలు చింపేసుకుంటాడు. రోజుల ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లు బట్టలు చింపేసుకున్నంత బాధ పడరు. దేశంలో ఒకరు చేసిన తప్పుకు వాళ్ళు బట్టలు చింపేసుకున్నంత బాధపడరు. ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని. యెహోషువ బట్టలు చింపేసుకొని ధూళి పోసుకుంటూ సాయంత్రం వరకు దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా ఏంది ఇట్లా చేసాం, మమ్మల్ని కనికరించు, ఎందుకు వాళ్ళ దగ్గర మేము నిలబడలేకపోతున్నామని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళాడు. అంటే ఒక వ్యక్తి తప్పు చేస్తే జనాలు డల్ అయిపోతారు, గుండెలు కరిగిపోతాయి, నాయకులు డల్ అయిపోతారు, నాయకులు బట్టలు చింపుకుంటారు. ఒక్క తప్పు ఎంత గొప్ప వ్యక్తినైనా తీసుకొచ్చి కింద కూర్చోబెడతారు. ఒక్క మనిషి చేసిన దానికి ఎంత గొప్ప వాళ్ళ గుండెలనైనా అది కరిగించేది. గుండెలు కరిగించేంత బాధను ఎవరికైనా తీసుకొని వస్తుంది. ఈ ఒక్కడు చేసిన తప్పుకి జనాలందరూ నీరైపోయారు, నాయకుడు, పెద్దలు డల్ అయిపోయారు. తర్వాత లాస్ట్ వచనంలో అయితే
24వ వచనంలో, తర్వాత ఇశ్రాయేలు జరగకుండా ఆకాను వెండిని వస్త్రాలను బంగారు ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తాన్ని పట్టుకొని ఆకూరలోకి వచ్చారు. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత 26వ వచనం, అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేశారు. ఫ్యామిలీ, ఆస్తి, కుమారులు కుమార్తెలు తీసుకొని వచ్చి రాళ్లతో కొట్టి అగ్నితో కాల్చారు. ఆస్తి, ఎద్దులు, గాడిదలు, అతనికి ఉన్నదంతా తీసుకొచ్చి కాల్చేశారు. అంటే ఆస్తిపరంగా నష్టపోయాడు, తన సొంత బిడ్డలు, కుమారులు కుమార్తెలు నష్టపోయాడు, చివరికి చంపబడ్డాడు, కొట్టబడ్డాడు, కాల్చివేయబడ్డాడు. అంటే ఒక్క పాపం ఒక్క వ్యక్తి చేస్తే దాని శిక్ష ఇశ్రాయేల్ 20 లక్షల మీదకి వచ్చింది, నాయకుడి మీదకి వచ్చింది, తన కుటుంబంలో ఉన్న కుమారులు కుమార్తెల మీదకి, ఆస్తి మీదకి వచ్చింది. ఒక్క వ్యక్తి పాపం చేస్తే ఎంత శిక్ష ఉంటుందో తెలపడానికి అధ్యాయం రాయించాడు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, కొన్నిసార్లు మనం చేసిన ఒక్క తప్పు వల్ల ఎంత నష్టమైనా జరిగిపోవచ్చు, ఎంత బాధైనా కలగవచ్చు. ఒకే ఒక్క తప్పు, ఒకే ఒక్క పాపం మన చేత జరిగితే దానికి కుటుంబం బలైద్ది, కుటుంబంలో ఉన్న ఆస్తి బలైద్ది, కుటుంబంలో ఉన్న మనుషులు బలైపోతారు. ఒక్క వ్యక్తి చేస్తే అన్నదమ్ములు, అక్కచెల్లెలు, కుమారులు కుమార్తెలు కలిగిన వాళ్ళందరూ సఫర్ అవుతారు, నాయకులు సఫర్ అవుతారు, సంఘం సఫర్ అవుతుంది, దేశం సఫర్ అవుతుంది. ఒక్క వ్యక్తి తప్పు చేస్తే 20 లక్షల మంది, ఈవెన్ నాయకుడితో సహా దేవుని ముందుకెళ్ళి దుమ్ము పోసుకొని, బట్టలు చింపేసుకొని, గుండెలు బాదుకొని కూలబడిపోయిన పరిస్థితి వచ్చింది. ఈరోజు కొన్నిసార్లు మనం చేసిన ఒక్క తప్పు వల్ల ఇలాంటి బాధ మన జీవితంలోకి, కుటుంబంలోకి, సంఘంలోకి, దేశంలోకి తెచ్చామో, తెచ్చినామేమో, తెచ్చుకున్నామేమో. ఒక్కరు చేసిన పాపానికి, ఒక్కరు చేసిన తప్పుకి ఎంతమంది బలైపోతున్నారు, ఎంతమంది బాధపడుతున్నారు, ఎంత కోల్పోతున్నాము, ఎంత నష్టపోతున్నాము, ఎంత వేదన అనుభవిస్తున్నాము. ఆ వ్యక్తి మనమే అయ్యుండొచ్చేమో. నీ వల్లే ఇదంతా అని ఈరోజు దేవుడు మనతోనే చెప్తున్నాడేమో. వీటన్నిటి కారణం నువ్వు చేసిన తప్పే. నీ ఒక్కడి వల్ల ఇంత సఫర్, ఇంత బాధ, ఇంత నష్టం, ఇంత వేదన ఈరోజు అనుభవించాల్సి వచ్చిందేమో అని దేవుడు చెప్తున్నాడు. తన ఆత్మ ద్వారా, తన తలంపుల ద్వారా చెప్తున్నాడు. తర్వాత ఇంకొక విషయం మనం నేర్చుకునేది ఏంటంటే, ఇందులో 11వ వచనంలో చెప్తాడు, యెహోషువతో ఇశ్రాయేలీలు, యెహోషువతో దేవుడు చెప్తున్నాడు, నీ వేళ ఇక్కడ ముఖము నేల మోపి కొందవు, ఇశ్రాయేలీలు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన మీరారు, శపితమైన దానిలో కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లు ఉంచుకున్నారు. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక, తమ శత్రువుల ఎదుట వెనకకి తిరిగి శాపగ్రస్తమైంది మీ మధ్యన ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. దేవునికి పాపము నచ్చదు, పాపము తీసివేస్తే తప్ప సహాయం చేయడం. ఇదే మనం నేర్చుకుంటున్న విషయం. దేవునికి పాపము నచ్చదు, పాపము తీసివేసేంత వరకు
రాడు, సహాయము చెయ్యడు. తీసివేస్తే తప్ప నేను మీకు తోడై ఉండను. దేవుడు చాలా విషయాల్లో కఠినంగా ఉంటాడు. అందులో పాపం విషయంలో చాలా కఠినంగా ఉంటాడు. పాపాన్ని క్షమిస్తాడు, కానీ పాపం చేస్తూ ఉంటే మాత్రం కలిసి నడవడు, కలిసి రాడు, కలిసి చెయ్యడు. దేవునికి పాపం నచ్చదు. పాపం తీసివేస్తే తప్ప సహాయం చేయడు, మనతో నడవడు. యెహోషువతో చెప్తున్నాడు, ఎందుకు ఈడ నేల మీద మోపి నువ్వు బట్టలు చింపుకున్నా జనాలు ఇదంతా కాదు. ఒకళ్ళు పాపం చేశారు, పాపం చేసింది తీసివేస్తే తప్ప, శపితమైంది తీసివేస్తే తప్ప నేను మీకు తోడై ఉండను. ఇదే ఇక్కడ దేవుడు మనకు నేర్పిస్తున్న పాట. మనం నష్టపోయాము, మనం బాధపడ్డాము, మనం ఏడ్చామని దేవుడు కనికరించాడు. ఇశ్రాయేలు ఏడ్చారని, యెహోషువ ఏడుస్తున్నాడని వాళ్ళ మీద జాలి చూపియట్లా. ఎందుకు నేల మోపుతున్నావు, ఎందుకు బట్టలు చింపుతున్నావు? నువ్వు నేల మోపి బట్టలు చింపుకున్నంత మాత్రాన దేవుడు సహాయం చేస్తాడని చెప్పట్లా. జనాలు గుండెలు కరిగేంత ఏడుస్తున్నారు, అయినా సహాయం చేస్తానని చెప్పట్లా. పాపము నాకు నచ్చదు, పాపం చేశారు, పాపం చేసింది తీసివేస్తే తప్ప నేను మీతో రాను, తీసివేస్తే తప్ప మీకు తోడై ఉండను. ఇది క్లియర్ అన్నమాట. దేవుడు పాపాన్ని, దేవునికి పాపం నచ్చదు. మన బాధను బట్టి, మన నష్టాన్ని బట్టి, మన వేదనను బట్టి మన పాపాన్ని కన్సిడర్ చేయడు, దాన్ని పోనీలే అని వదిలేయడు. దాన్ని తీసివేయాలి. దాన్ని తీసివేస్తే తప్ప, దాన్ని ఒప్పుకుంటే తప్ప. అందుకే ఆకాను ఒప్పుకున్నాడు, నేను పాపం చేసింది నిజమే, నిజమే. ఏమేం పాపం చేశానంటే, ఒక వస్త్రము, వెండి కమ్మి, బంగారు, ఇదిగో ఇది చేశానని డీటెయిల్గా చెప్పాడు. కొన్నిసార్లు మన పాపాలు డీటెయిల్గా ఏమి చేశామో, ఎక్కడ చేశామో దేవునికి చెప్పాల్సిన అవసరం మనకుంది, వివరంగా చెప్పాల్సిన అవసరం మనకుంది, ఎక్కడ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం మనకుంది. ఊరికే ఏడ్చుకుంటూ కూర్చుంటే, నష్టపోయామని బాధపడుతుంటే, పోగొట్టుకున్నామని ఏడుస్తుంటే, ఇలా అయిందని కూర్చున్నంత మాత్రాన పోదు. పాపాన్ని ఒప్పుకోవాలి. పాపం ఏమేం చేశామో దేవునికి క్లారిటీగా చెప్పాలి, దాన్ని తీసివేయాలి. ఎందుకంటే దేవునికి పాపం నచ్చదు. పాపం తీసివేస్తే తప్ప మనతో రాడు, మనకు సహాయం చేయడు. ఇదే ఇక్కడ మనం నేర్పిస్తున్న విషయం. పాపం దేవునికి నచ్చదు. యెహోషువ ఉండు, 20 లక్షల మంది జనాలుండు, ఎంత గొప్పవారుండు, పాపం దేవునికి నచ్చదు. పాపం చేస్తే ఓడిపోవాల్సిందే, పాపం చేస్తే నష్టపోవాల్సిందే, పాపం చేస్తే బాధ తెచ్చుకోవాల్సిందే. ఎవరి ముఖాలను చూసి, ఎవరి గొప్పతనాన్ని చూసి వదిలేయాడు. యెహోషువ ముఖాన్ని చూసి కూడా ఇక్కడ విజయాన్ని ఇవ్వలేదు. ఇంకా ఎందుకు ముఖాన్ని నేలమొప్పుకొని ఉన్నావు, వెళ్ళి పాపం చూడిపో అన్నాడు. మనం పాపాలు ఒప్పుకోకపోతే యేసుప్రభు కూడా ఏం చేయలేడు, యేసుప్రభు కూడా ఏం చేయలేడు. తర్వాత చివరి మాట ఇక్కడ చెప్తున్నాడు, ఈరోజు ఏది పాపం, ఏ పాపము మనకు దేవునికి అడ్డుగా ఉంది, అది మనం తెలుసుకొని క్లారిటీ ఇవ్వాలి. ఆ రోజు యెహోషువ తీసుకొచ్చాడు అందరినీ. 16వ వచనం, ఉదయాన్నే లేచి ఇశ్రాయేలును వారి గోత్రంలో వరుసను బట్టి దగ్గరకు రప్పించి వరుసను కూర్చోబెట్టాడు. అప్పుడు యూదా పట్టబడింది. యూదా గోత్రాన్ని తీసుకొచ్చినప్పుడు జబ్ది పట్టబడ్డాడు. జబ్దిని తీసుకొచ్చినప్పుడు కర్మి, తర్వాత కర్మి కుమారుడైన ఆకాను పట్టబడ్డాడు. పాపం ఎక్కడుందో వెతికాడు యెహోషువ, వెతికి పట్టుకున్నాడు. అంత జనాల్లో, అన్ని లక్షల మందిలో గోత్రం నుంచి కుటుంబంలో ఏ వ్యక్తి చేశాడు?
ఈరోజు మన జీవితంలో కూడా ఎక్కడ పాపం జరిగింది, ఎక్కడ లోపం జరిగింది, ఎక్కడ మనము ఉంది అనేది చూడాలి. ఎక్కడ మన పాపము దాగి ఉంది, ఏ పాపం చేశాము వెతకాలి. వెతికి మరి తీసుకోగలగాలి, వెతికి మరి తీయగలగాలి, వెతికి మరి దాన్ని ఏ పాపం చేశామో, ఎప్పుడు చేశామో, ఎందుకు ఇది అనుభవిస్తున్నామో వెతికి తీయగలగాలి. యెహోషువ వెతికి తీశాడు. యెహోషువ దానికోసం ఒకరోజు నిర్ణయించుకొని అదే పనిగా తీశాడు. మన పాపాలను వెతకడం కోసమా దేవుని దగ్గర ఏదేది వెతికి మనం తీయగలగాలి, ఆలోచించగలగాలి. ఏ పాపం ఎక్కడ జరిగింది, 10 ఏళ్ళ కిందట, 20 ఏళ్ళ కిందట, 30 ఏళ్ళ కిందట అయినా ఎక్కడ పాపం జరిగింది, ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ నా లోపం ఉంది, ఏ విషయాల్లో చేశాను అని వెతికి మరి తీసుకొని దాన్ని బయట పెట్టి కాల్చివేయాలి, తీసివేయాలి, దాన్ని బయటికి నెట్టేయాలి, అది లేకుండా దూరం చేయాలి. అదే మనం చేయాల్సింది. కాబట్టి ఈ మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకిచ్చిన ఈ మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఉదయకాల సమయంలో కొంత సమయం మీరు మాకు ఇచ్చిన తలంపులను బట్టి వందనాలు ప్రభువా. ఒక్కరు చేసిన పాపానికి ఎంతమంది డల్ అయిపోయారు ప్రభువా. ఈరోజు నేను చేసిన పాపం ఎంతమందికి నష్టం తెచ్చిందో, ఎంతమంది నా వల్ల సఫర్ అయ్యారో, ఎంతమంది నా వల్ల ఏడ్చారో, ఎంత నష్టం జరిగిందో ప్రభువా నీకు తెలుసు నాయనా. ఒక్కరు చేసిన దానికి ప్రభువా నాయకుడు తలదించుకున్నాడు, కుమారులు కుమార్తెలకు ఆస్తి కాల్చివేయబడ్డారు ప్రభువా. ఈరోజు నా ఒక్క పాపాన్ని బట్టి ప్రభువా ఏమేమి పోగొట్టుకున్నాను, ఎంత నష్టం జరిగింది, ఎంతమంది ఫ్యామిలీ సఫర్ అయ్యారు, ఎంతమంది వేదన అనుభవిస్తున్నారు. తండ్రి క్షమించండి ప్రభువా. పాపం నీకు నచ్చదు నాయనా. పాపం చేసింది ఒప్పుకుంటే తీసివేస్తే తప్ప మాకు సహాయం రాదు, మాకుతో మీరు ఉండరు ప్రభువా. అదేవిధంగా నా ప్రభువా, ఎక్కడ పాపం ఉందో వెతకడానికి, తెలుసుకోవడానికి యెహోషువ వెతికి కనుక్కున్నట్టుగా మేము వెతికి ఎక్కడుందో అది తెలుసుకునేంత వరకు ప్రభువా మా ఆలోచనలు, మా పనుల్ని, మా సంవత్సరాలని, మా నిర్ణయాలను వెనక్కి తీసుకెళ్ళి మరి అది కనుక్కోవడానికి సాయం చేయండి. ఇంతవరకు ఆరాధనలో సాయం చేసినందుకే వందనాలు ప్రభువా. మా బాధను చూసి విడిపించి మంచి దేశంలో చేర్చే దేవుడు అని నేను ఆరాధించాం. అదేవిధంగా మా పాపాలను ఒప్పుకొని తీసివేసి ప్రభువా ముందుకెళ్ళగలిగే జీవితాన్ని మాకు ఇవ్వమని కోరుతున్నాం. వారమంతా నీ సన్నిధి ఉంచండి, నీ శక్తిని ఉంచండి ప్రభువా. నీ ఆలోచన, నీ జ్ఞానం ఉంచండి. పరిశుద్ధాత్మ దేవ సహాయం చేయండి. వచ్చిన వారిని దీవించండి ప్రభువా. సంఘాల్లో మరి విశ్వాసంలో పరిశుద్ధులను ఈరోజు జరుగుతున్న ప్రతి ఆరాధనలో సహాయపడండి ప్రభువా. ఆత్మీకంగా, శరీరపరంగా పడుతున్న బాధలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇంకెంతోమంది నీలోనికి రాలేని స్థితిలో ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. రక్షించబడిన వారిని బలపరచండి ప్రభువా. దేవా, ఈ వారానికి కావలసిన ఆత్మీయపరమైన, ఆర్థికపరమైన, శరీరపరమైన కావలసిన సహాయాన్ని, ఆరోగ్యాన్ని నాకు వచ్చిన వారికి అందరికీ దయచేయండి ప్రభువా. ప్రతి విషయంలో మీరే కృప చూపించండి. మరోసారి హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మా తండ్రి అయిన దేవుని ప్రేమైన కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, సన్నిధి మనకు సార్వత్రిక సంఘ ప్రజలకి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.